పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి మధు ఆరోపించారు. ట్రంప్ వ్యాపార టారిఫ్కు తలొగ్గి కాల్పుల విరమణ చేశారని, ట్రంప్కు మోడీ దాసోహం అంటున్నాడని ఆయన మోదీపై విమర్శలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్కు యావత్ దేశ ప్రజలు మద్దతు తెలిపితే మోడీ మాత్రం అమెరికాకు తలొగ్గాడని, యుద్ధంలో ఏమీ సాధించలేకపోయారని ఆయన అన్నారు. మన దేశం అంతరింగక విషయాల్లో ట్రంప్ జోక్యాన్ని నిలువరించడంలో మోడీ విఫలం అయ్యారన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, నాగరాజు, రామచంద్రుడు, పుల్లా నరసింహ తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ జరగడానికి టారిఫ్ ద్వారా ఒత్తిళ్లు చేసినందువల్లే పాకిస్తాన్, ఇండియా అంగీకరించాయి. కాబట్టి ఎమర్జెన్సీ టారిఫ్ ప్రెషర్ అనేటువంటిది చాలా అవసరం అని కోర్టుకి తెలియజేసింది. భారతదేశంలో ప్రధానమంత్రి అమెరికా వాళ్ళ యొక్క ప్రమేయం లేదు. మన సైనికాధికారులు, పాకిస్తాన్ సైనికాధికారులు ఉభయలు చర్చించినందువల్లే సీజ్ ఫైర్ వచ్చింది తప్ప వాళ్ళ ఒత్తిడి వల్ల జరిగింది కాదు అని చెప్పేసి పదే పదే ప్రకటించాడు. ప్రధానమంత్రి ప్రకటించింది ఉత్త బోటకం అనేటువంటి దీన్ని బట్టి అర్థం అవుతాం. ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఉగ్రవాదుల సంగతి ఏమైంది, ఎంతమంది పాల్గొన్నారు, ఏ రకమైనటువంటి ఒప్పందం జరిగింది, పాకిస్తాన్తో ఏం ఒప్పందం జరిగింది, ఆ పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉండి దాడి చేసి మళ్ళా రక్షణ పొందుతున్నారో వాళ్ళని ఎప్పట్లోపల మనకు పట్టిస్తారు, ఎంతమందిని పట్టిస్తారు, ఎవరెవరు చేశారు, ఏ సంస్థలు దీని వెనకాల ఉన్నాయి, ఇలాంటి విషయాలు ఏమి తేల్చకుండా ఆపరేషన్ సింధూర్ని 10వ తారీఖు సీజ్ ఫైర్ని ప్రకటించారు. అమెరికా వాళ్ళ యొక్క ఒత్తిడికి, టారిఫ్ల యొక్క ఒత్తిడికి లొంగి ఈ ప్రభుత్వం ఎవరిచ్చిందనంటే మన దేశంలో ఉగ్రవాదుల్ని అదుపు చేసేది ఎప్పుడు, ఒక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేది ఎప్పుడు అనేటువంటిది ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. అందుకని పార్లమెంటు సమావేశాలు వెంటనే జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 2, తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు జరిగింది. మహానాడులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక్క మాట తీర్మానం కూడా చెప్పలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల యొక్క లేబర్ కోడ్లు అనేటువంటి దాన్ని ప్రవేశపెడితే ఒక తమిళనాడు డిఎంకే ప్రభుత్వం, డిఎంకే పార్టీ, వామపక్షాలు తప్ప తతిమోళ్ళందరూ, తెలుగుదేశం, జనసేన అందరూ మూకమ్మడిగా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అందరూ ఏకోన్ముఖంగా దాన్ని బలపరిచారు. అదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాన్ని కూడా వీళ్ళందరూ బలపరిచారు. అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద విద్యుత్ భారాలు మోపడ్డాయి. ఇంతకంటే పచ్చి అవకాశవాద రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు ఇంకేం ఉండవు. ఈ తెలుగుదేశం ఇట్లాంటి తప్పుడు రాజకీయాలతో ఎక్కువ కాలం తమ పరిపాలన కొనసాగించడం సాధ్యం కాదని మేము అనుకుంటున్నాం.